90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. అంజు గారు అట్ ది ఏజ్ ఆఫ్ 18 అన్ని స్ట్రగుల్స్ చూశారు లైఫ్లో. ఒక మేల్ ఆర్ ఫీమేల్ జెండర్ అసలుకి ఇక్కడ డిఫరెన్స్ లేదు. వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏమనిపించింది మీకు? లైఫ్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఆన్ ద లైఫ్. నాకు మాత్రమే కాదు, అందరికీ హ్యాపీనెస్సే లైఫ్ కాదు, అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీథింగ్. అప్పుడే నాకు మన అందరికీ ఒక మెచ్యూరిటీ వస్తుంది, ఒక స్ట్రాంగ్ విల్ పవర్ వస్తుంది. సో ఎవ్రీబడి హ్యాస్ టు గో అప్స్ అండ్ డౌన్స్. సో దట్ ఈస్ లైఫ్. చాలా మంది అమ్మాయిలు కొన్ని ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకుంటారు. అసలు మీకు వచ్చిన ప్రాబ్లం ముందైతే నథింగ్, ఏ ప్రాబ్లం అయినా కానీ అంటే మేజర్ అవ్వక ముందే ప్రెగ్నెంట్ అయ్యి పెళ్లి చేసుకొని అంత పెద్ద స్టార్ అయ్యి, మీరు కూడా పెద్ద స్టార్ అప్పటికి, ఏజ్ కన్నా కూడా మీరు ఒక పెద్ద హీరోయిన్ ఆ టైంకి. అది పర్సనల్ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయ్యి ప్రొఫెషనల్ లైఫ్ మీద కూడా పడుతుంది కొంత. ఇది తెలియకుండా మనం యాక్ట్ చేయలేం సరిగా, దానికి 100% ఇవ్వలేం, న్యాయం కూడా చేయలేం కదా. అది అంతా ఎన్ని రోజులు పట్టింది మేడం దాంట్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళి యాక్టింగ్ చేయడానికి? మీకు 1 year పట్టింది. 1 year డిప్రెషన్ అని ఉన్నారు. డిప్రెషన్ అండ్ 1.5 years నేను యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసాను కదా. సో మళ్ళీ నేను యాక్టింగ్ రావాలి అంటే నేను ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద జీరో. I have to get contacts and everything. Again, I have to do good characters. I have to come up again. సో అదన్నీ నాకు ఒక ఛాలెంజ్గా తీసుకుని నేను చేశాను. మీ టైంలో ఏంటంటే వన్స్ ఇఫ్ యూ గెట్ మ్యారీ సమ్వన్, ఓకే మేబీ ఇంక యాక్ట్ చేయరు, ఇంకా క్లోజ్ ద స్టోరీ. ఎస్, ఇట్ వాస్ లైక్ దట్. సో ఇప్పుడు మ్యారేజ్ చేసినా కూడా హీరోయిన్గా చేస్తారు, బట్ దట్ టైం పెళ్ళి అయితే ఫినిష్డ్, కెరియర్ ఫినిష్డ్. సో నో మోర్ యాక్టింగ్, దట్స్ ఇట్. వాళ్ళు రిటైర్ అయిపోయారు పెళ్ళి అయితే. సో ఐ హ్యావ్ టు బ్రేక్ దట్ అండ్ కమ్ అగైన్. సూపర్. అంజు గారు ఆ టైంలో మీరు ఒక పెద్ద హీరోయిన్ కదా, ఇంత పర్సనల్ లైఫ్లో ఇంత డిస్టర్బ్ అయ్యి 1.5 yearలోనే మ్యారేజ్, బాబు, డైవర్స్ అన్నీ చూసిన తర్వాత ఓకే ఐఎమ్ విత్ యూ, డోంట్ వరీ, చాలా స్ట్రాంగ్గా ఉండని మీకు బాగా ధైర్యం చెప్పిన యాక్టర్ అంటే హీరో కానీ మలయాళం వల్ల తమిళ వల్ల? బోత్, ఇద్దరు. మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు. మళ్ళీ నాకు చాలా సపోర్ట్ చేసింది మలయాళం అండ్ తమిళ్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్, ఎవ్రీబడి. బికాస్ వితౌట్ దెమ్ ఐ వుడెంట్ హ్యావ్ కమ్ అగైన్ ఇన్ దిస్ field again. I would have taken some other job or something like that. So everybody supported me in a good way. My parents, my family, my industry. They want me to come back again. బట్ ఆ 1.5 yearలో సంపాదించిందంతా ప్రభాకర్ గారి వల్ల పోగొట్టుకోవాల్సి వచ్చిందా, లేకపోతే సేఫ్గా ఉన్నారా ఇప్పుడు? కొంచెం, బికాస్ I stopped acting కదా, so I lost something, but it doesn't matter. But నా లైఫ్ నాకు I thought maybe my life, that's it, finished. I also thought like that. Suicide చేసుకోవాలా? No, not suicide and all. I thought okay, my marriage ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంది, I have to face it, I have to go through like this. అలాగే నేను మైండ్లో I was thinking like that. Then I thought okay, maybe this is not the right thing for me. I have to come back. I have to do something. I have to do at least for my son, not for my sake, at least for my son. I have to do something. Because వాళ్ళు నా సన్కి నా మాత్రమే ఉన్నారు. No father, like my parents, they are almost, I mean, they are old and everything. Taking care of you. So I want him to be like, I have to be a role model for him. I shouldn't be, okay, నాకు నా లైఫ్ పోయింది అని నేను ఒక్క కార్నర్లో కూర్చుంటే మొత్తం వాళ్ళ లైఫ్ కూడా పోయింది అప్పుడు. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అలాగే నేను I just took took a turn. I did this. సన్ మీలాగా సెన్సిటివా లేకపోతే నాలాగా టైగరా? నాలాగే సెన్సిటివ్. సెన్సిటివా? ఓ మై గాడ్. వెరీ సెన్సిటివ్ he is, because
యాజ్ అ బెస్ట్ ఫ్రెండ్, యాజ్ అ మదర్, లైక్ వాళ్ళు నన్నే అక్కనే పిలిపిస్తారు. ఐ మీన్ హీ యూస్ టు కాల్ మీ అక్క ఓన్లీ. ఓకే. He calls my mother Amma, my daddy Appa. He calls me Akka. My brothers, he calls me Anna. ఓకే. So he was like, he's very sensitive because one side is me and another side is my mother. So he used to see that how sensitive we are. So like that he was. బట్ అమ్మాయిలకి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఉన్నప్పుడు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికి కూడా పెద్ద సేఫ్టీ ఏం కాదు. మీ టైంలో అంతా కూడా అడ్వాంటేజ్ ఎక్కువ తీసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ టైంలో మీరు బాగా దెబ్బతిన్నారు కూడా ఎట్ ది ఏజ్ ఆఫ్ 18. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారా మేడం? లేదు లేదు. నాకు అలాగే ఎవరు డిస్టర్బ్ చేయలేదు. బికాస్ that's why I had a very strong family. So everybody was like, నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. They really cared about me. So I didn't had any trouble in this thing. Great. That's why ఇప్పుడు కూడా నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నదానికి రీజన్ బికాస్ దే రెస్పెక్ట్ మీ స్టిల్ నౌ. అందుకే నేను ఐఎమ్ జస్ట్ స్టిల్ కంటిన్యూయింగ్ మై వర్క్. మీ ఫ్రెండ్స్ ఏమంటారు మిమ్మల్ని కనపడితే? ఐరన్ లేడీ అని చెప్తారా? ఈవెన్ ఆన్ దేర్ రింగ్ టోన్, ఐ మీన్ దే హ్యావ్ సేవ్డ్ మై నేమ్ as ఐరన్ లేడీ. ఓకే. సూపర్ గర్ల్, ఐరన్ లేడీ మై నిక్ నేమ్. నిజంగా ఐరన్ లేడీ. అన్ని చూసి లైఫ్ లో చూడండి, అంత స్మైల్, అంత బ్రైట్ గా, హ్యాపీగా. ఈవెన్ ఆన్ ద షూటింగ్ స్పాట్ ఆల్సో ఇప్పుడు కూడా అందరూ చెప్తారు, ఎవ్రీ టైమ్ ఎవ్రీ డే ఐ కెన్ సీ ఓన్లీ వన్ రియాక్షన్ ఇన్ అంజూస్ ఫేస్, ఆల్వేస్ స్మైలింగ్. నేను నవ్వుతూనే ఉన్నాను ఆల్వేస్. ఓకే. బికాస్ సి ఎవ్రీబడి హ్యావ్ ప్రాబ్లమ్స్. So I don't think that we should carry their problems and go. We have to keep it loose. అంతే. Be happy. Life is very short. ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయాలి, వెళ్ళిపోవాలి. That's it. Take it everything cool, happy. Take your life, enjoy, be on adventure. Okay. Travel a lot, eat good food, be happy. So ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారా? బాగా ట్రావెలింగ్ మీన్ చాలా ఇష్టం. ఓన్ డ్రైవింగ్ లేకపోతే? ఓన్ డ్రైవింగ్. దెన్ ఐ యూస్ టు ట్రావెల్ అబ్రాడ్. నాకు ఫారిన్ కంట్రీస్ అవన్నీ చాలా ఇష్టం. ఐ ట్రావెల్ అ లాట్. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు, హీరోయిన్గా చేశారు, ఇప్పుడున్న హీరోస్కి అమ్మగా కూడా చేస్తున్నారు. ఇంకా అందమైతే తగ్గిపోలేదు, అలానే ఉంది. మహేష్ బాబు ఎలా ఉన్నాడో నవ్వితే అలానే ఉన్నారు. సేమ్ మహేష్ బాబు కలర్. So if I get any తెలుగులో చేయొచ్చు కదా అమ్మ రోల్స్, అక్క రోల్స్. opportunity, if I get opportunity I will definitely work. So you also. నిజంగా తెలుగులో ఉన్న డైరెక్టర్స్ అండ్ తెలుగులో ఉన్న హీరోస్, అంజు గారు అందరికీ తెలిసే ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్గా చూసిన అంజు గారు, హీరోయిన్గా ఉన్న మన అంజు గారు ఇప్పుడు తెలుగులో యాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకన్నా అందమైన అమ్మ ఎక్కడన్నా దొరుకుతుందా ఎవరికైనా? ఏ హీరోకైనా దొరుకుతుందా? I really like working in Telugu movies. So ఎక్కువ కామెడీ ఎక్కువ చేస్తారా, ఎమోషనల్ ఎక్కువ చేస్తారా? ఎమోషనల్. అట్లయితే అమ్మకి కావాల్సింది కూడా ఎమోషనల్. ఎమోషనల్ అండ్ ఐ లైక్ నెగటివ్ క్యారెక్టర్స్. నాకు చాలా ఇష్టం నెగటివ్ క్యారెక్టర్స్. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ నెగటివ్ క్యారెక్టర్స్. సో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ సీరియల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దే యూస్ టు ఆస్క్ మీ, యూ వాంట్ టు డూ పాజిటివ్ క్యారెక్టర్, నెగటివ్? ఐ సెడ్ ఐ వాంట్ టు డూ నెగటివ్ క్యారెక్టర్. ఇంత అందంగా ఉన్నారు, మీతో నెగటివ్ క్యారెక్టర్స్ ఎవరైనా చేస్తారా? అందంగా ఉన్నప్పుడే చాలా, ఐ మీన్ యూ కెన్ గివ్ రియాక్షన్స్, యూ కెన్, ఐ మీన్ లైక్ యూ కెన్ లుక్ బ్యూటిఫుల్ అండ్ యూ హ్యావ్ టు బీ, ఐ మీన్ యూ కెన్ బీ లైక్ డెడ్లీ. సో ఇప్పుడైతే తమిళ్లో బాబీజీగా ఉన్నారు. తమిళ్. ఇప్పుడు ఒక తెలుగు సీరియల్ చేస్తున్నాను జెమినీకి, గీతాంజలిని. సో తమిళ్లో జీ తమిళ్ విద్యా నంబర్ 1 చేస్తున్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు డూ నెక్స్ట్ మంత్, ఐఎమ్ గోయింగ్ టు డూ వన్ మూవీ, తమిళ్ మూవీ. తమిళ్ మూవీ. యా, యోగి బాబు
యోగి బాబీ డైరెక్టరా? No, he's doing as a hero in that movie. ఓ యువర్ యువర్ ద హీరోయిన్. No, నేను హీరోయిన్ కాదు. యోగి బాబీ ఫేర్. No, ఒక 5 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంది ఆ మూవీలో. ఒక మై క్యారెక్టర్ యోగి బాబు అండ్ 3 more క్యారెక్టర్స్. సో ఐఎమ్ డూయింగ్ దట్ క్యారెక్టర్. ఇట్స్ అ వెరీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. బట్ ఇంత బిజీగా ఉంది కూడా తెలుగులో వస్తే చేయాలని ఉంది. అవును, నాకు తెలుగు అంటే ఇష్టం బాగా. ఇష్టం. తెలుగు కూడా వచ్చు. ఇప్పుడు కాదు, నాకు చాలా ఇయర్స్ నుంచి నాకు ఇష్టం తెలుగు మూవీస్. బికాస్ ఐ వాచ్ లాట్ ఆఫ్ తెలుగు మూవీస్. రీసెంట్ గా ఏ మూవీ చూసారు? దసరా. ఓ అయితే అసలు రెగ్యులర్ గా వచ్చే మూవీస్ ఫాలో అవుతారు బానే, కొత్త కొత్తవి కూడా. ఆల్ మూవీస్. మహేష్ బాబు ఏ సినిమా చూసారు లాస్ట్ గా? కీర్తి సురేష్ సర్కార్ వారి పాట. దట్ వన్ ఐ వాచ్డ్. ఎవరిని చూసినప్పుడు అనిపిస్తుంది ఓకే ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండేది మహేష్ బాబు అమ్మగా అనిపించిన సినిమాలో ఏ క్యారెక్టర్ అనుకుంటారు మీరు? చాలా ఉంది. మీరు వస్తే నదియా గారికి కాంపిటీషన్ అవుతారు. నదియా. I liked Nadia's roles also in that. స్టైలిష్ మదర్ అన్నమాట. సూపర్. నిజంగా అంజు గారికి క్యారెక్టర్స్ మనం ఇవ్వాలి అనుకుంటే ఇస్తే చాలా మంచి రోల్స్ ఆమెకి ఇవ్వచ్చు కూడా. ఎందుకంటే మంచి అమ్మ, ఎమోషన్ పండించే అమ్మ. నేను చెప్తే వినరు, మీరు కూడా చెప్పాలి వాళ్ళకి. ఎస్, నాకు మంచి క్యారెక్టర్స్ వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ప్లీజ్ కాల్ టు రోషన్ నంబర్. Yes, please call Mr. Roshan's number, and he said that he will take care of my dates and everything. I will take care of your properties also. Yes, no problem. No, doesn't matter at all. ఇప్పుడే చెప్పండి వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ ఏమో నేను చెప్పేస్తే నేను వెళ్ళేటప్పుడు చూసుకుంటే వెళ్తాను. కొన్ని ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో లేదు, కేరళలో కొంచెం ప్రాపర్టీస్ ఉంది. యు ఆర్ వెరీ హ్యాపీ. yes, ఫైనాన్షియల్ వైజ్ కూడా ఓకే. వర్క్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. గ్రేట్ మేడం. నిజంగా మిమ్మల్ని చూసినప్పుడు చాలా మంది ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవచ్చు. కొంతమంది లైఫ్ లో చిన్నది జరిగితేనే సూసైడ్ అటెంప్ట్ చేసుకునే రోజు, అది చాలా తప్పు. ఎవ్రీబడి షుడ్ ఫేస్, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయాలి. ఈ లైఫ్ మనకి ప్రెషియస్. మళ్ళీ ఒకసారి ఈ లైఫ్ మాకు దొరకటం లేదు. సో ఈ లైఫ్ను మనం ప్రెషియస్గా తీసుకొని ఒక ఇంపార్టెంట్ ఏమైనా మనం చేయాలి ఈ లైఫ్లో. సో ఫర్ అస్, ఫర్ అదర్స్ ఆల్సో. గ్రేట్. సో లైఫ్లో ఇలానే ఉండాలని నేనైతే అనుకుంటాను. అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ జస్ట్ టేక్ ఇట్ ఈజ్. నాకు ఒక పాలసీ ఉంది, ఎవ్రీ డే డూ సింపుల్ థింగ్స్ ఫర్ ఎవ్రీబడి, లైక్ ఈవెన్ ఫర్ animal or for old people, give one any help, food or anything. So I love to do that. Super. And I'm very much I'm a very animal oriented person. Naku animals ante chaala ishtam. So I do something, if I get any opportunity I will definitely do something big for them. These street lo unna dogs ki chaala cows adanni unna, so I will do something. Great madam. నిజంగా థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ ఆల్సో. థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్గా మీరు తెలుగులో మంచి రోల్స్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఎస్ మీకు కూడా చెప్తున్నాను, నాకు మంచి క్యారెక్టర్స్ అయితే మీరు డైరెక్టర్స్తో చెప్పండి. డెఫినెట్గా చెప్తాను. మా డైరెక్టర్స్ కి ఒకసారి మీరు నచ్చారు అంటే ఆటోమేటిక్ అన్ని మూవీస్ లో పెట్టేస్తారు. yes, great madam, thank you so much, and thank you also for this beautiful interview. It's my pleasure ma'am. Definitely we'll meet soon. Definitely. Thank you so much. Thank you.